ఈ సంక్రాంతికైతే మన తెలుగు నుంచి 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి యాక్చువల్‌గా మనం తమిళనాడులో రిలీజ్ చేస్తారు. అట్లాగే బెంగుళూరులో రిలీజ్ చేస్తారు. అంటే కొన్ని మన లాంగ్వేజ్‌లోనే అక్కడ పక్క స్టేట్‌లో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే సో అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చూస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మన సినిమాలు బెంగుళూరులో అంటే మేము కర్ణాటకలో రిలీజ్ చేయడం కామన్ అనమాట. సో ఎప్పటి నుంచో మన సినిమాలు అక్కడ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే బెంగుళూరులో చూసుకున్నామంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బికాస్ ఆఫ్ ఐటీ సో సాఫ్ట్వేర్ కంపెనీస్లో అట్లా మన తెలుగు వాళ్ళు ఎక్కువ చేయడం వల్ల సో అక్కడ ఏంటంటే ఒక ఏరియా అంతా మన తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పచ్చు అనమాట. సో అట్లా మన తెలుగు సినిమాలు అక్కడ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏమైందంటే కొంతమంది సో మన తెలుగు సినిమా సంబంధించిన పోస్టర్లను చింపేయడం కానీ పోస్టర్ల పైన బ్లాక్ పెయింట్ వేయడం కానీ ఇలా చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఎందుకు మన తెలుగు సినిమాలు ఇంత వివక్ష చూపిస్తున్నారు అనేది అర్థం కావడం. అంటే ఓన్లీ కన్నడ అనే కాదు, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీ మీద అందరూ కూడా కక్ష కడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు సాధిస్తున్నాయి అందరూ తెలుసు. అది కన్నడ సినిమా కానీ తమిళ సినిమా కానీ యాక్చువల్లీ మనకు హిందీ సినిమా కూడా ఇంత పేరు సంపాదించాలి ఈ మధ్య కాలంలో చూసుకుంటే. సో అందుకోసమని ఆల్మోస్ట్ అందరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కడుతున్నారు. ఒక విధంగా చూసుకుంటే తొక్కాలని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు కన్నడలో ఏమైతుందంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఈ విధంగా చేయడం చాలా తప్పు. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లో కావచ్చు, సీరియల్స్ లో కావచ్చు, ముఖ్యంగా అసలు టీవీ ఇండస్ట్రీలోనే కన్నడ వాళ్ళకి తెలుగు దాంట్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సీరియల్స్లలో చూసుకుంటే మన తెలుగు వాళ్ళకన్నా 90% కన్నడ వాళ్ళే ఉంటారు. అండ్ అదే విధంగా ఇప్పుడు సినిమాల్లో కూడా చూసుకున్నా అక్కడి వాళ్ళని ఎక్కువగా తీసుకొస్తున్నారు. సో అలా దీనిపైన కూడా రీసెంట్ గా ఒక టీవీ సీరియల్ యాక్టర్ కూడా కామెంట్ చేశారు అక్కడ. సో ఇండస్ట్రీ చిన్నదిగా ఉండడం వల్ల అవకాశాలు తక్కువ, సో వాళ్ళు అంత రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. బట్ ఏంటంటే ఇక్కడ అవకాశాలు ఎక్కువ, సో రెస్పెక్ట్ ఇస్తారు. క్యారెక్టర్ గురించి కూడా వాళ్ళు బాగా డిజైన్ చేస్తారని కూడా ఒక ఆమె చెప్పింది. సో అప్పుడు మన తెలుగు వాళ్ళు అక్కడ ఇతర లాంగ్వేజెస్ కి అంత వాల్యూ ఇస్తుంటే వాళ్ళు మాత్రం ఈ లాంగ్వేజ్ తొక్కేయడానికి చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రీలోనైనా హిందీ వాళ్ళు హిందీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుకుంటారు, కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళకి ఇచ్చుకుంటారు, తమిళ వాళ్ళు ఇట్లా ఉంటది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళే కాకుండా అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. సపోజ్ మన తెలుగు స్టేట్స్లో 2 స్టేట్స్లో హిందీ సినిమా రిలీజ్ అయినా సరే బాగుందంటే మన వాళ్ళు చూస్తారు. మలయాళం సినిమా చూస్తారు, కన్నడ సినిమా చూస్తారు, తమిళ సినిమా చూస్తారు. అంటే భాషా భేదం అనేది లేకుండా మన వాళ్ళు సినిమాని ఎంకరేజ్ చేస్తారు. బట్ ఇటు కొన్ని కర్ణాటక ఇట్లాంటి హిందీ ఇట్లాంటి స్టేట్స్లో ఏంటంటే సో ఈ భాషా భేదాన్ని చూపించి మరీ కొంచెం మన సినిమాలు ఎంకరేజ్ చేయడం. సో వాళ్ళ సినిమాలు గొప్పాలనుకుంటున్నారా లేకపోతే వేరే సినిమాలు తక్కువ చూపించాలనుకుంటున్నా తెలియదు. కానీ మన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు అవన్నీ అతికించినప్పుడు వాళ్ళు బ్లాక్ పెయింట్ తో కప్పేయడం కానీ అక్కడ కన్నడాన్ని రాయడం కానీ ఇలాంటివన్నీ కూడా అందరని కాదు కొంతమంది. ఇప్పుడు యాక్చువల్ కర్ణాటకలో ఒకటి ఉందన్నమాట, ఇంగ్లీష్ పేర్లు పెట్టినా కూడా వేరే భాష పేర్లు పెట్టినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. సో వెంటనే తీసేయాలన్నమాట. సో కన్నడ లాంగ్వేజ్ లోనే పేర్లు పెట్టుకోవాలి అండ్ కన్నడ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి. అక్కడ క్యాబ్ డైవర్టర్స్ కూడా ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నువ్వు కన్నడ నేర్చుకొని కన్నడలో మాట్లాడు అంటే అంత డిమాండింగ్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఏమైందంటే మన తెలుగు వాళ్ళకి అర్థం కావడం కోసం అని చెప్పి పోస్టర్లు మన తెలుగులో కొన్ని అంటిస్తాం. సో అవి వాళ్ళకి నచ్చడం లేదు. సో వాళ్ళు ఏంటంటే లేదు కొట్టేస్తున్నాం. అసలు వాళ్ళు మన సినిమాలు రిలీజ్ చేయడానికి కొంతమంది అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు పోస్టర్లు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అట్లా యాక్సెప్ట్ చేయని వాళ్ళు మరి అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే కూడా యాక్సెప్ట్ చేయొద్దు, మీరు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడే ఉండండి అనే విధంగా వాళ్ళని ఆపాలి. కానీ ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఒక సినిమా అన్నప్పుడు అది ఓన్లీ తెలుగు కావచ్చు, మీ కన్నడ సినిమానే కావచ్చు, ఏదన్నా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు కోరుకుంటారు. సో ఈ విధంగా చేయడం మాత్రం చాలా తప్పు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా చాలా ఫైర్ అవుతున్నారు దీని మీద.